హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు సీకా మూవీ రివ్యూ ఛానల్. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్కి ఈరోజు నిజంగా పండగ. ఎందుకంటే ఈరోజు మహేష్ బాబు బర్త్డే సందర్భంగా మనమందరం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు వారణాసి సినిమా నుంచి 2 కొత్త ఫొటోస్ విడుదలయ్యాయి. ఈ రెండు ఫొటోస్లో అంత స్పెషల్ ఏముంది, మహేష్ బాబు లుక్ ఎలా ఉంది, రుద్ర క్యారెక్టర్ గురించి ఏమైనా క్లూస్ కనిపిస్తున్నాయా, అలాగే వారణాసి సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ఏంటి, ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. ఫస్ట్ ముందుగా మనకు విడుదలైన మొదటి ఫోటో గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోటోలో మహేష్ బాబు లుక్ చూస్తే ఇది రెగ్యులర్ మహేష్ బాబు లుక్ కాదని చాలా క్లియర్గా తెలుస్తుంది. రుద్ర క్యారెక్టర్కి ఒక అడ్వెంచరస్, మిస్టీరియస్ ఫీల్ కనిపిస్తుంది. ముఖంలో యాటిట్యూడ్తో పాటు క్యారెక్టర్లో ఒక డిఫరెంట్ ఇంటెన్సిటీ కనిపిస్తుంది. రాజమౌళి సినిమాలో హీరో క్యారెక్టర్కి ఒక స్ట్రాంగ్ ఐడెంటిటీ ఉంటుంది. అదే ఇప్పుడు రుద్ర క్యారెక్టర్లో కూడా కనిపిస్తుంది అనే క్యూరియాసిటీ ఈ ఫోటో చూసిన తర్వాత మరింత పెరుగుతుంది. ముఖ్యంగా కాస్ట్యూమ్, హెయిర్ స్టైల్, ఓవరాల్ స్టైలింగ్ ఇవన్నీ క్యారెక్టర్ని ఒక కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్తున్నాయి. అండ్ ఇంకా రెండో ఫోటో విషయానికి వచ్చేస్తే ఇక్కడ మహేష్ బాబు లుక్ మరింత ఇంటెన్సివ్గా కనిపిస్తుంది. మొదటి ఫోటోతో పోలిస్తే రెండో ఫోటోలో క్యారెక్టర్ మూడ్ కంప్లీట్లీ డిఫరెంట్గా కనిపిస్తుంది. అంటే రుద్ర క్యారెక్టర్లో ఒకే షేడ్ కాకుండా ఎమోషన్, వల్నరబిలిటీ, యాక్షన్, ఇంటెన్సిటీ ఇలాంటి డిఫరెంట్ షేడ్స్ ఉండే అవకాశం ఉందనే ఫీలింగ్ వస్తుంది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇవి జస్ట్ ప్రమోషనల్ స్టిల్స్ మాత్రమే. కాబట్టి ఫొటోస్ ఆధారంగా స్టోరీ గురించి ఫైనల్ కంక్లూజన్కి రావడం కష్టం. ఈ క్యారెక్టర్ సినిమాలో ఎలా డెవలప్ అవుతుందో చూడాలి. ఇప్పుడు సినిమా గురించి ముఖ్యమైన అప్డేట్ చూద్దాం. వారణాసికి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ బాబు ఇందులో రుద్ర పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా జోనస్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ కాంబినేషన్ వల్ల సినిమా మీద ఆల్రెడీ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ కావడంతో ఈ సినిమా స్కేల్ ఎలా ఉండబోతుంది, యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉంటాయి, విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉండబోతాయి, స్టోరీ ఏ రేంజ్లో ఉండబోతుంది అనే విషయాలపై ఫ్యాన్స్లో భారీ క్యూరియాసిటీ ఉంది. ప్రస్తుతం ప్రకటించిన రిలీజ్ డేట్ ప్రకారం సినిమా ఏప్రిల్ 7, 2027 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు నా పర్సనల్ పోస్టర్ రివ్యూ చెప్తాను. మహేష్ బాబు లుక్ 5/5. ఇప్పటివరకు చూసిన మహేష్ బాబు లుక్స్కి ఇది కంప్లీట్లీ డిఫరెంట్గా అనిపిస్తుంది. రుద్ర క్యారెక్టర్ క్యూరియాసిటీ 5/5. ఈ రెండు ఫొటోస్లో క్యారెక్టర్ గురించి మరిన్ని క్వశ్చన్స్ క్రియేట్ చేస్తున్నాయి. అండ్ విజువల్ ప్రజెంటేషన్స్ 5/5. రాజమౌళి సినిమా కాబట్టి విజువల్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ న్యాచురల్లీ చాలా హైగా ఉన్నాయి. ఓవరాల్ హైప్ ఎలా ఉందంటే 5/5. రెండు ఫొటోస్లో మూవీ మీద హైప్ మాత్రం ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది. ఓవరాల్గా చెప్పాలంటే వారణాసి నుంచి వచ్చిన ఈ రెండు ఫొటోస్ స్టోరీని రివీల్ చేయకపోయినా రుద్ర క్యారెక్టర్ మీద క్యూరియాసిటీ మాత్రం భారీగా పెంచాయి. మహేష్ బాబుని రాజమౌళి ఎలా ప్రజెంట్ చేయబోతున్నారో చూడడం ఈ సినిమాకి బిగ్గెస్ట్ అట్రాక్షన్లో ఒకటి. ఇక అసలు ఎక్సైట్మెంట్ టీజర్, ఫస్ట్ లుక్ వీడియో, సాంగ్స్ మరియు అఫీషియల్ ప్రమోషనల్ కంటెంట్ వచ్చినప్పుడు. మరి మీకు మహేష్ బాబు రుద్ర లుక్ ఎలా అనిపించింది? మొదటి ఫోటో నచ్చిందా లేదా రెండో ఫోటో నచ్చిందా? కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్ అండ్ పోస్టర్ రివ్యూస్, ఫస్ట్ లుక్ మరియు మూవీ కంపారిజన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై సూపర్ స్టార్, జై మహేష్ బాబు.